మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పుడే ఈ 5 సంవత్సరాల్లోనే అంతంత మాత్రంగానే మిగిలిన్నాయి. ఇసుక ఇక ఏమీ మిగలదు, మట్టి ఇక ఏమీ మిగలదు, కొండలు ఇక ఏమీ మిగలవు, గుట్టలు ఇక ఏమీ మిగలవు, పొలాలు ఇక ఏమీ మిగలవు, నదులు ఇక ఏమీ ఉండవు. మొత్తంగా పొరపాటున ఓటేస్తే మొత్తంగా దోచేస్తాడు అనేది మర్చిపోవద్దని మీ అందరితో కోరుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే ఇసుక లారీ రేటు 40,000. పొరపాటున మళ్ళీ ఓటేస్తే ఆ తర్వాత ఇసుక లారీ రేటు ₹1,00,000 పోతుంది అన్నది ఎవరు కూడా మర్చిపోవద్దని మీ అందరితో కోరుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే గ్రామాలలో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా సామ్రాజ్యాన్ని చెలరేగిస్తూ ఉన్నాడు. ఇప్పటికే గ్రామాలలో మీకు పెన్షన్ కావాలన్నా, మీకు బియ్యం కావాలన్నా, మీకు ఇల్లు శాంక్షన్ కావాలన్నా, ఏ మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళ ఇప్పటికే లంచం లేనిదే ఏ పని జరగడం లేదు. ఇప్పటికే మీరు పెన్షన్ కావాలి అని చెప్పి అడిగితే జన్మభూమి కమిటీ వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని చెప్పి ఇవాళ మొట్టమొదటి ప్రశ్న అడుగుతా ఉన్నారు గ్రామాలలో. ఇక తర్వాత మళ్ళీ పొరపాటున మీరు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈసారి జన్మభూమి కమిటీలు మీరు ఊర్లో ఏ సినిమాలు చూడాలో, మీరు మీ టీవీలలో ఏ ఛానళ్ళు చూడాలో, మీరు ఏ పేపర్లు చదవాలో కూడా పూర్తిగా జన్మభూమి కమిటీ సభ్యులే మిమ్మల్ని నిర్ణయిస్తాయి. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మీరు ఏ స్కూల్లో చదవాలి, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ హాస్పిటల్లో డబ్బులు ఎంత కట్టాలి అని కూడా పూర్తిగా జన్మభూమి కమిటీ సభ్యులు నిర్ణయించే పరిస్థితి వస్తాయి అన్నది మర్చిపోవద్దు అని మీ అందరితో కూడా చెప్తా ఉన్నా. ఇప్పటికే మీరంతా చూస్తూ ఉన్నారు సినిమాల విషయంలో. ఇప్పటికే మహానాయకుడు సినిమా అట, చంద్రబాబు నాయుడు గారిదట మహానాయకుడట. ఆ సినిమా అందరూ చూడాలట, కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ అట, అది మాత్రం ఎవరు చూడకూడదు అట. ఇప్పటికే పరిస్థితి ఇది. ఇక తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఓటేస్తే ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.